హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. మన నేటికి చేయబోయేది పెసరపప్పులో కచోరీ రెడీ చేయబోతాము. ఇది చూస్తుంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లకాయలకి ఇవ్వచ్చును. పిల్లకాయలు చాలా ఇష్టంగా తింటారు. రుచి కూడా బాగా డిఫరెంట్ గా ఉన్ను. అది మట్టు లేకుండా దీంట్లో మన జీలకర్ర, ధనియాలు, దాని తర్వాత మన సోంపు అన్ని వేసి చేయబోతాము. మళ్ళీ పెసరపప్పు వచ్చి మనం కొంచెం కరకరని నూరుకుపోతాము. రెండే ఎట్ట చేసి చూస్తాం. దీనికి కావాల్సిన విషయాలు చూస్తానంట. నేను పెసరపప్పు ఒక 100 గ్రాములు ఎత్తి ఒక 2 గంటల సేపు నానబెట్టి పెట్టున్నాను. సగం చెంచా మిరప్పొడి, ఒక పచ్చిమిరపకాయ చిన్న చిన్న ముక్కలుగా, జీలకర్ర, ఇంగువ, గరం మసాలా, ధనియాలు వచ్చి సగం చెంచా ఎత్తి నొక్కి పెట్టి ఉన్నాను, సోంపు. దీంతో వచ్చి మనం ఒక 2 చెంచా శనగపిండి వేసుకుపోతాము. ఫ్లేవర్ కోసం మనం వేసుకుపోతాము. ఇది వచ్చి అన్ని లోపల పెట్టే స్టఫింగ్. ఇప్పుడు పైన పిండి చూస్తాం. మనం వచ్చి పెట్టి మైదా పిండిలో కూడా మనం పిండి రెడీ చేసుకోవచ్చును. అంటే నేను వచ్చి నేటి గోధుమ పిండి 1 కప్ ఎత్తుండాను, 1/2 కప్పు వచ్చి మైదా పిండి ఎత్తుండాను, ఒక సగం చెంచా ఓమం వేస్తుండాను, మళ్ళీ దాంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తుండాను. కావాల్సిన ఉప్పు మనం వేసుకోవచ్చు. ముందు వచ్చి మనం పైన పిండి రెడీ చేసుకుంటాం. చూసినట్ట నూనె కొద్దిగా మనం పోసుకుంటాం. గోధుమ పిండి, మైదా పిండి, ఓమం, సాల్ట్, నూనె వచ్చి ఒక 1.5 చెంచా వేసుకుంటా. కొద్దిగా మనకి క్రిస్పీగా ఉన్నప్పుడు కచోరీ. పిండి చూస్తుంటా నిండా కష్టంగా లేకుండా నీళ్ళుగా లేకుండా కరెక్ట్ అయిన మన పదానికి మనం పిండి కలుపునాల. కొద్దిగా మనం నీళ్ళు చల్లి మనం పిసుకుంటాం పిండిని. పిండి వచ్చి కొద్దిగా సాఫ్ట్ గా ఉండాలి, అప్పుడే మనకు కరెక్ట్ గా ఉన్నాం. చూసినట్టే ఇప్పుడు నేను ఒక 100 ml నీళ్ళు పోసి ఉంటాను. దీనిపైన నీళ్ళు వద్దు, అదే కరెక్ట్ గా ఉంది. మనకు నిండా కష్టంగానే ఉండకూడదు. పిండి కరెక్ట్ అయిన పదాల్లో మనం పిసుకునాల. సరే, ఇదే కరెక్ట్ మనకు. మనం పిండి వచ్చి మూసి పెట్టేసినా తేమ పోకుండా అట్లే ఉన్నాం. ఇప్పుడు మనం లోపల స్టఫింగ్ రెడీ చేసుకుంటాం. పెసరపప్పుని నీళ్ళు వడకట్టేసి నూరి ఎత్తి పెట్టుకుంటాం కరకరని. సరే, ఈ విధంగా 1-2గా మనం నూరి ఎత్తుకుంటాం. మనం ఉడకపెట్టా నిండా మరి సిండిపోతుంది. అందుకే వచ్చి మనం 1-2గా మనం నూరి ఎత్తుకున్నాల. నూనె పోసేసి జీలకర్ర, ఇంగువ పొడి, సోంపు, ధనియా వచ్చి నేను ఎత్తి నొక్కి పెట్టి ఉండాను. ధనియాలు, పచ్చిమిరపకాయ అన్ని వేసి బాగా నూనెలో వేయించుకోండి. మిరప్పొడి, దాంట్లోనే కొద్దిగా పసుపు కూడా ఉంది, గరం మసాలా అన్ని పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకుంటాం బాగా నూనెలో. మనం శనగపిండి దీంట్లోనే ఒక 2 చెంచా వేస్తున్నాను. ఇది చూస్తుంటా మనకి స్టఫింగ్ వచ్చి బాగా పెట్టుకున్న లోపల, అందుకే మనం ఒక 2 చెంచా శనగపిండి వేస్తున్నాము. పెసరపప్పు మనం మిక్సీలో నూరిందాన్ని వేస్తున్నాను. ఇది బాగా వేయించాలా. చూసినట్ట స్టఫింగ్ మనం రెడీ చేసి తనిగా పెట్టుకుంటాం. పిండి వచ్చేసి ఒక చిన్న చిన్న ఉంటలాగా వేసి రుద్దేసి లోపల స్టఫింగ్ పెట్టి మళ్ళీ దాన్ని డీప్ ఫ్రై చేసి ఎత్తుకుంటాం. సరే, ఇప్పుడు దీంట్లో వచ్చి మనం చాట్ మసాలా లేదంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చును. నేను వచ్చి దీంట్లో ఉప్పు తక్కువ కదా వేసుంటాను. చాట్ మసాలా వచ్చి 1 చెంచా వేస్తున్నాను. దాంట్లో ఉప్పును సరిగా పోను ఉప్పు. మనకు స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇదైతే మనం అట్నే తనిగా పెట్టుకుంటాం. ఇప్పుడు పిండి చూడండి కరెక్ట్ గా ఉన్నాం. చిన్న చిన్న ముద్దలుగా వేసుకుంటాం.
చూడండి ఈ సైజ్లో వేస్తేనే చాలు. దీన్ని బాగా బాల్లాగా చేసి పెట్టుకుంటాము. బాల్లాగా చేసి పెట్టుకోండి. దీన్ని ఇట్లా లైట్గా ఒక రుద్దేసి మనం లోపల స్టఫింగ్ పెట్టేస్తాం. చూడండి ఈ విధంగా పెట్టి మెల్లిగా దాన్ని క్లోజ్ చేసుకోండి. ఇది ధనియాలన్నీ వేసే వల్ల ఫ్లేవర్ బాగా టేస్ట్గా వాసనగా ఉన్న మెల్లిగా రుద్ది చూడండి. నిండా ప్రెస్ చేయకూడదు, లైట్గా అట్లా రుద్ది ఉడిస్తేనే చాలు. కరెక్ట్ అయిన ఆ షేప్గా మనం రుద్ది పెట్టుకుంటాం. సరే ఈ విధంగా మనం అన్ని పిండిని రుద్ది ఎత్తి పెట్టుకున్నాలా. మన పెట్టున్న అన్ని పిండిని ఈ విధంగా పెట్టేసి మళ్ళీ మనం ఫ్రై చేసుకుంటాం, వేయించేసుకుంటాం నూనెలో. స్టఫింగ్ పెట్టేయండి. బాగా ఈ విధంగా చేసి మనం మెల్లిగా రుద్దేస్తున్నాను. సో అన్ని పిండిని నేను ఈ విధంగా రుద్దేతిని. నూనె బాగా కాగిన తర్వాత సన్న మంటలో పెట్టి, నూనె వచ్చి నిండా కాంగకూడదు, నిండా కాంగిపోయిందంట వేసిన తర్వాత పగిలిపోను. అందుకే మనం సన్న మంటలో పెట్టేసి ఇది మెల్లిగా మనం ఏం చేయాల, రెండు వైపులని బాగా ఆ బంగారు రంగు వచ్చేదాకా మన రెండు వైపులను తిప్పి వేసి మనం ఎత్తి పెట్టాలా. చూడండి బాగా బంగారు రంగు వచ్చేసింది. ఇప్పుడు ఎత్తుకుంటాం. హై ఫ్లేమ్లో పెట్టకండి, అట్నే పగిలిపోను. అందుకే మన సన్న మంటలో పెట్టేసి మెల్లిగా వేసి ఒక మూడుగా వేసి ఎత్తుకుంటాం. ఈ విధంగా మెల్లిగా తిప్పిడండి. బంగారు రంగు వచ్చేసింది. ఎత్తుకుంటాం మెల్లిగా. సరే రుచి అయిన పెసరపప్పు కచోరీ రెడీ. నా పెసరపప్పు కచోరీ ఎలా రెడీ చేసింది చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.